ముక్కు మొహం తెలియని వాళ్ళిద్దరినీ ఫేస్బుక్ కలిపింది. తర్వాత ప్రేమ మొదలైంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఏ ఫేస్బుక్లో అయితే కలుసుకున్నారో ఇప్పుడు అదే ఫేస్బుక్ ఆ అమ్మాయి పాలిట శాపంగా మారింది. ప్రేయస్ నుంచి విడిపోయిన ప్రియుడు ఫేస్బుక్లో అమ్మాయిని మానసికంగా హింసిస్తున్నాడు. చివరకు ప్రియుడు కటకటాల పాలయ్యాడు. వీడే ఆ శాడిస్ట్ ప్రియుడు. పేరు శివకుమార్. కర్నూలులో ఎంబీఏ చదువుతున్నాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన ఓ అమ్మాయితో శివకుమార్ కు ఫేస్బుక్ లో పరిచయం అయింది. కొంతకాలం చాటింగ్ చేసుకున్నారు. డీప్ గా ఫ్రెండ్షిప్ చేశారు. మాటలే కాదు, మనసులు కలిశాయి. ఇంకేముంది, ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలం ఆన్లైన్ లోనే ప్రేమించుకున్న ఇద్దరు ఆ తర్వాత కలుసుకోవడం మొదలుపెట్టారు. చట్టాపట్టాలేసుకుని తిరిగారు. షికార్లు చేశారు. తమ ప్రేమకు సాక్ష్యంగా ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. కొంతకాలం పాటు సాఫీగా సాగిన ప్రేమాయణంలో కలహాలు మొదలయ్యాయి. ఒకరినొకరు తిట్టుకున్నారు, గొడవ పడ్డారు. అప్పటి నుంచి ప్రియును దూరంగా పెట్టింది ప్రియురాలు. ప్రేయసి చీకొట్టినా శివకుమార్ కు బుద్ధి రాలేదు. మాజీ ప్రియురాలకి ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ మానసికంగా హింసించేవాడు. ఆ అమ్మాయిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు గుర్తొచ్చాయి. అంతే, వెంటనే ఫేస్బుక్ లో అమ్మాయి పేరుతో అకౌంట్ ఓపెన్ చేసిన శివకుమార్ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేశాడు. ప్రేమించారని మాయమాటలు చెప్పి తర్వాత ఆమెను చాలా మానసిక వ్యాధులకు చేసి జరిగింది. ఈరోజు శివకుమార్ అనే వ్యక్తిని మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ అమ్మాయి ప్రియుడితో కలిసిన ఫోటోలు, వీడియోలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆమె తీవ్రమైన మానసిక క్షోభ అనుభవించింది. ఇదంతా శివకుమార్ పనేనని అనుమానం వచ్చింది. విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో కర్నూలు సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు శివకుమారే నిందితుడని గుర్తించి అరెస్ట్ చేశారు. ఒక కుటుంబాన్ని మానసికంగా తీవ్రంగా ఫేస్బుక్ ద్వారా చేయడం జరిగింది. నేరస్తులు ప్రధానంగా ఇటువంటి నేరాలు చాలా జరుగుతున్నాయి. ఫేస్బుక్ అడ్డం పెట్టుకుని ఇటువంటి నేరాలు ఈరోజు రిమైండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైనా అమ్మాయిలు ఇట్లాగా హింసకు గురైతే ఇంకా ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వండి. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిద్ధంగా ఉంది. గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. వీడు నాకు సరైనవాడు కాదని తెలుసుకున్న అమ్మాయి తన దారేదో తాను చూసుకుంటే ప్రేయసిని శాడిస్ట్ లా వేధించాడు శివకుమార్. తనకు దక్కని ప్రియురాలి పరువును బజారుకేడ్చాలనుకుని కటకటాల పాలయ్యాడు.